హాయ్! వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు పల్లీలతో బిస్కెట్‌లని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. అవంతా అవసరం లేదు. బిస్కెట్‌కు యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ దాదాపుగా ఇంట్లో దొరికేవే. గుల్లగా మధ్యలో హోల్స్ వచ్చి అచ్చం బేకరీ స్టైల్‌లోనే వస్తాయి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. పావు కప్పు పల్లీలను లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదు. చేత్తో ప్రెస్ చేస్తే పీల్ సపరేట్ అయితే చాలు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ పీల్ని సపరేట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసి ఒక పల్స్ ఇచ్చి కొన్ని పల్లి ముక్కలను గార్నిషింగ్ కోసము తీసి మిగిలిన వాటిని పౌడర్గా చేసి పక్కనుంచుకోవాలి. పావు కప్పు నెయ్యిని ఒక పాత్రలో వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అరకప్పు షుగర్ను 3 ఇలాచీలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసి నేతిలో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు విస్కర్తో బాగా బీట్ చేయాలి. క్రీమీ టెక్చర్లోకి వస్తుంది. ఇలా రావటం వల్ల బిస్కెట్లు అనేవి గుల్లగా వస్తాయి. తర్వాత ఇందులోనికి మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మైదా పిండిని, అర టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ని, పావు స్పూను బేకింగ్ సోడాని వేసుకొని కలుపుకోవాలి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా మెజర్ చేసుకోండి. వాటర్ని మిల్క్ని యాడ్ చేయొద్దు, గట్టిగా వస్తాయి. మనం తీసుకున్న నెయ్యికే ముద్దగా అవుతుంది. అలా కాలేదు అంటే 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. బేకింగ్ కోసము స్టవ్ పైన మందపాటి పాత్ర నుంచి స్టాండ్ పెట్టి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ కోసం వదిలేయాలి. ప్లేట్ని కానీ మౌల్డ్ని కానీ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ నుంచి నెయ్యిని రాసుకోండి. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని కాస్త ప్రెస్ చేసి ఎడ్జెస్ క్రాక్స్ లేకుండా చూసుకొని గార్నిషింగ్ కోసము పైన పల్లి పలుకులను అంటించుకోవాలి. ఈ బిస్కెట్ను నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఉంచుకొని ఇదే విధంగా మిగిలిన బిస్కెట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్లేట్లో బిస్కెట్లను ఉంచేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. బేక్ అయిన తర్వాత బిస్కెట్ల సైజు పెరిగి ఒకదానికొకటి అంటుకొని షేప్ అవుట్ అయిపోతాయి. ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ను ప్రీహీట్లో ఉంచిన పాత్రలో ఉంచి మూత నుంచి మీడియం టు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. మరొక ప్లేట్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి మూత నుంచి పక్కనుంచుకోవాలి. ఈ బిస్కెట్లు బేక్ కావడానికి నాకైతే 30 మినిట్స్ టైం తీసుకుంది. మీరు పెట్టే ఫ్లేమ్ని బట్టి టైం అనేది 5 మినిట్స్ అటు ఇటుగా ఉండొచ్చు. 20 మినిట్స్ తర్వాత చెక్ చేస్తూ ఉండండి. మంచి సువాసన వచ్చి బ్రౌన్ కలర్లోకి బిస్కెట్ చేంజ్ అయింది అంటే బేక్ అయినట్లే. బయటికి తీసేసుకోండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న మరొక ప్లేట్ను ఉంచి ఇదే విధంగా బేక్ చేసుకోవాలి. బేక్ అయ్యి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 12 బిస్కెట్లు అయితే అయినాయి. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇదే రేషియోలో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పెంచుకోండి. ఒక బిస్కెట్ ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మధ్యలో హోల్స్ ఎలా వచ్చాయో అచ్చంగా బేకరీలో దొరికే బిస్కెట్ లాగానే ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.